హాయ్, నేను గ్రీష్మ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని, అందులో నేను ఉండాలని ఆశిస్తూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మీ అమూల్యమైన అభిప్రాయం కామెంట్స్లో తెలపండి. ఒక అమ్మాయి నిజంగా నిన్ను ప్రేమిస్తే ఆమె ప్రేమ మాటల్లో కాదు, కళ్ళల్లో కనిపిస్తుంది. అవును, ఒక అమ్మాయి నిజంగా నిన్ను ప్రేమిస్తే ఆమె మాటల్లోనే కాదు, కళ్ళల్లో ఆ ప్రేమ స్పష్టంగా కనిపిస్తుంది. ఎంత బిజీగా ఉన్నా నీకు సమయం కేటాయించేందుకు ఆమె ప్రయత్నిస్తుంది. నువ్వు సంతోషంగా ఉంటే ఆమె హృదయం ఆనందంతో నిండిపోతుంది. ఆమె సహాయం ప్రేమతో నిండిన చేతులు. ఆమె నీకు చిన్న సాయం చేసినా అది ప్రేమతోనే చేస్తుంది. నువ్వు బాధలో ఉంటే నీకన్నా ఎక్కువ బాధపడేది ఆమెనే. నిన్ను నవ్వించేందుకు, మళ్ళీ బలంగా మార్చేందుకు ఆమె ఎప్పుడూ శ్రమిస్తుంది. నువ్వు మారాలని కాదు, నీవే ఉండాలని కోరుకుంటుంది. ఆమె నీ లోపాలను గమనిస్తుంది, కానీ నిన్ను మార్చాలని కాదు. నీతో పాటు ఉండి నువ్వు మెరుగవ్వాలని ఆశిస్తుంది. నీ విజయాల్లో గర్వపడుతుంది. నీ లక్ష్యాలను నువ్వు చేరుకోవాలనే ఆమె తపన. బాధ పెట్టినా ఆమె ప్రేమ తగ్గదు. నువ్వు బాధ పెట్టినా ఆమె కోపడుతుంది. కానీ అదే సమయంలో నిన్ను మించిన వారిని ప్రేమించలేను అన్నదే ఆమె హృదయం చెబుతుంది. ఎంత దూరంగా ఉన్నా ఆమె మనసు నిన్ను ఎప్పుడూ గుర్తు చేసుకుంటుంది. ఆమెకు గుర్తుంటుంది నీకు నచ్చిన ప్రతీదీ. నీవు మాట్లాడిన పదాలు, నీకు ఇష్టమైన వంటలు, నీ బాధలు అన్నీ ఆమె గుర్తుపెట్టుకుంటుంది. నీ బలహీనతలను తెలిసిన ఆమె వాటిని నీ బలంగా మార్చేందుకు అండగా ఉంటుంది. ఆమె కలలు నీతో జీవితం. ఒక అమ్మాయి నిజంగా ప్రేమిస్తే ఆమె నీతో జీవితాన్ని ఊహించుకుంటుంది. తన భవిష్యత్తులో నీవో భాగంగా ఆమె చూస్తుంది. నీలా నువ్వు ఉండగా ప్రేమిస్తుంది. నువ్వు మారడం కాదు, నిన్ను ప్రేమించడమే ఆమెకు ముఖ్యం. విజయం కాదు, నీ ఆనందమే ఆమె గెలుపు. నీ ప్రతి చిన్న విజయాన్ని ఆమె సంబరంగా జరుపుతుంది. నీ ఓటమిలో నీకు అండగా నిలుస్తుంది. నీ ఆనందమే ఆమెకు ఆనందం. ఆమె ప్రేమలో స్వార్థం లేదు. నిన్ను కోల్పోవడం అంటే ఆమె జీవితం కోల్పోవడమే. ఇదే అసలైన ప్రేమ. ఇలాంటిదే నిజమైన ప్రేమ. ఇలాంటి అమ్మాయి నీ జీవితంలోనికి వస్తే ఆమెను గౌరవించు, ప్రేమించు, విడిచిపెట్టకు. ఎందుకంటే నిజమైన ప్రేమ ఒక్కసారి మాత్రమే వస్తుంది, ఆమె రూపంలో. ఈ వీడియో మీకు నచ్చితే ఐ రెస్పెక్ట్ లవ్ అని కామెంట్ చేయండి.